పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ జనసేన నాయకులు మౌన దీక్ష. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గురువారం నర్సీపట్నం డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థులతో కలిసి జనసేన పార్టీ నాయకులు మౌన దీక్ష చేపట్టారు. అంతకుముందు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర మాట్లాడుతూ ఈ దాడిలో 28 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకోవడం అత్యంత దారుణమన్నారు. ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించి గుణపాఠం చెప్పాలన్నారు. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఊడి చక్రవర్తి, జిల్లా సంయుక్త కార్యదర్శి అల్లాడ సురేష్, గొలుగొండ మండల అధ్యక్షులు గడ్డెం దొరబాబు, గొలుగొండ మండల ప్రధాన కార్యదర్శి సలాదుల ప్రసాద్ బాబు, ఎస్సీసెల్ నియోజకవర్గ అధ్యక్షులు కోన నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జమ్మూ కాశ్మీర్లో జరిగిన సంఘటన ఉగ్రవాద దాడిలో పర్యాటకులు 28 మంది మరణించడం జరిగింది. వాళ్ళకి దేశ సమగ్రత, శాంతి భద్రతలను కాపాడుకునే విధంగా వారి కుటుంబాలకి ప్రకటన సానుభూతి తెలియజేయాలని చెప్పి పార్టీ పిలుపు మేరకు 3 రోజులు కూడా సంతాప దినాలుగా కార్యక్రమాలు నర్సీపట్నం నియోజకవర్గం నుంచి కూడా ఆ కుటుంబాలకి ప్రకటన సానుభూతి తెలియజేస్తూ పార్టీ పిలుపు మేరకు ఆ జరిగిన కుటుంబాల తరఫున మేమందరం కూడా ప్రకటన సానుభూతి తెలియజేస్తున్నాం.